హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు కృపాకి సండే స్పెషల్గా ఒకటైతే తెచ్చాను. అదేంటనేది ఈరోజు నువ్వు వండబోయే ఐటమ్. ఇంతవరకు మన ఛానల్లో వండంది, ఇంతవరకు ఛానల్ పెట్టి ఇన్ని రోజులు అవుతుంటే 2 సంవత్సరాలు అవుతుందా, సంవత్సరం అవుతుంటే ఇంతవరకు నువ్వు ఆ కుకింగ్ చేయలా మన ఛానల్లో. ఆ ఐటమ్ అయితే తెచ్చున్నాను, దీంట్లో అయితే ఉంది. అదేందో చెప్పాలి నువ్వే. కాంపిటీషన్ ఎక్కువైపోతుంది దానికి. అదే కదా కాంపిటీషన్, కాంబినేషన్ ఎక్కువైపోతుంది దానికి. అవి మాకు కావాలి నేనైతే తెచ్చేసిన పోరాడు అక్కడ యుద్ధం చేసి. ఏందో చూడు, నువ్వే చూడు చూడు. ఊరా లేదు చూడు, నువ్వు తినేటివి భయపడతారా? నువ్వు ఆశ్చర్యపోతావని నేను అంత పెట్టా. నువ్వు భయపడితేట్టా? నువ్వా భయపడేదానికి? అబ్బా ఇది ఓవర్ కృపా. ఇంకేమనుకున్నావు అయితే? ఓవర్ అనుకుంటారు కృపా. ఫ్రెండ్స్ మీరే చూడండి, మా కృప అయితే భయపడిపోయింది. మీరేమంటారు? అవి కొరమేను చేప ఎంత టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఇవి కూడా ఉంటాయి. ఇది ఛానల్ పెట్టలేదు కానీ ఛానల్ పెట్టక ముందు ఒకసారి వండున్నాం. మనం వండుకొని తినున్నాం, మనం వండుకోకుండా ఎట్లుంటాము. నాకైతే చాలా ఇష్టం ఇది. బొమ్మడాయిలు అండి 2 కిలోలు ఉన్నాయి మొత్తం కలిసి 2 కిలోలు. అచ్చ మన పాము నెట్ ఉంది బట్ల. భయపడ్డా, సడన్ భయపడ్డా. ఇదే ఫ్రెండ్స్ ఈ సండే రోజు రాతి బొమ్మడాయి పులుసు అయితే కృప చేయబోతుంది. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ రాతి బొమ్మడాయిని అయితే నీట్గా క్లీన్ చేసుకుంటామండి. ఈ బొమ్మడాయిని తోలైనా తీసేసుకోవచ్చు, లేకుంటే తోమనైనా తోముకోవచ్చు. నేనైతే తోముతాను, ఎందుకంటే తోలు తీస్తే ఈ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. నీట్గా తోమేస్తానండి. చూసారుగా, ఇది చూడండి, ఇటు దగ్గర తీసుకురా. ఈ ముళ్ళులు చూసారండి, ఈ ముళ్ళులు కుట్టినట్టున్నాయి కదా. ఈ ముళ్ళుల్ని మనమైతే కొయ్యలేము. మనం క్లీన్ చేసేటప్పుడే ఇట్లా బండకేసి ఇట్లా రుద్దేస్తే ఆ ముళ్ళులు అనేటివి పోతాయి అనమాట. నీట్గా క్లీన్ చేసుకుందాం. పులుసు అయితే వచ్చేస్తుందండి, సన్న పులుసు ఉంటుంది దీనికి. చూసారుగా, నీట్గా వచ్చేస్తుంది పులుసు అనేది. ఇప్పుడు పట్టుకున్నట్టుకి బాగా వాటంగా ఉంది, మంచి పట్టు జరుగుతుంది. బొమ్మడాలు అయితే నీట్గా క్లీన్ చేస్తానండి, శుద్ధంగా కట్ చేసుకుంటాను.
అంత తోనే తెల్లంగా మాత్రం రాలేదు ఈ చేప. కారం పసుపు కొద్దిగా, కల్లుప్పు రుచికి సరిపడా, తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి 3 మొత్తం కలిసేలాగా కలిపేసుకుంటా. కడిగి నానబెట్టుకున్న చింతపండుని మెత్తగా గుజ్జులాగా చేసి కలుపు చేసుకున్న ఈ చేప ముక్కలలో అయితే పోసేస్తున్నా. ఫ్రెండ్స్, చేపలను అయితే కలుపు చేసేసాను. ఇప్పుడు తిరగమాత పెట్టుకుంటా. పాత్ర అయితే కాగింది, నూనె పోస్తున్నా. నూనె అయితే కాగింది, ముందుగా జీలకర్ర వేస్తున్నా. మెంతులు కొద్దిగా వేస్తున్నా. తరిగి పెట్టుకుని ఎర్రగడ్డ ముక్కలుగానే వేసేస్తున్నా. కరివేపాకు కొద్దిగా, ఎర్రగడ్డలు తెరగా కాగాయి. కలుపు చేసి పెట్టుకున్న చేప పులుసు తిరగమాతలో పోస్తున్నా. ఫైనల్గా మామిడి దెబ్బలు వేస్తున్నా. మూత అయితే పెట్టేస్తున్నా.
ఫ్రెండ్స్ కొంచెం చప్పటి వాసన అయితే వస్తుంది, టేస్ట్ చేయలేదు. వాసన చప్పటిగా వస్తుంది సరికి కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను, కల్లుప్పు. కూర అయితే సగం ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి ధనియాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఈ పొడి అయితే కూరలో చల్లుతాను. ఇక్కడ నుంచి సన్న మంట మీద ఉడకాలండి. ఇక్కడ నుంచి సన్న మంట మీద ఇంకో 10 నిమిషాలు ఉడకాలి. కూర అయితే బాగా ఉడికిపోద్ది, దించేస్తున్నా. ఫ్రెండ్స్, రాతి బొమ్మడాయి పులుసు ఎలా వచ్చిందనేది చూసేద్దాం. చల్లారింది బాగా కూర. చేప ముక్క అయితే బాగా ఉడికిపోయిందండి, అన్నంలో కలుపుకొని. సూపర్గా ఉంది. డబల్ దిమాకా అలాగుందనమాట. చాలా బాగుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. చెప్పు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.